కరీంనగర్ జిల్లాలో వాగులో వ్యక్తి కొట్టుకుపోయాడు. చెట్ల సహాయంతో ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. ఇదంతా దీంతో జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. అరగంటల వాగు బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, దీనికి సంబంధించినటువంటి స్థానికులు ఏమంటున్నారు? కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం అరకండ్ల వాగు వద్ద విషాదాన్ని తలపించే ఘటన అయితే ఆ త్రుటిలో తప్పిందని అయితే చెప్పవచ్చు. హుజురాబాద్ ప్రాంతంలో గత 2-3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకైతే మండలంలోని వాగులు వంకలు పొంగిపొరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అరకండ్ల వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో వాగుపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అరకండ్ల వాగుపై కొంత వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో ఒక వ్యక్తి వాగు బ్రిడ్జి పై నుంచి అవతల వైపుకు నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయి వాగులో కొట్టుకుపోయాడు. వరద ప్రవాహం కొంత ఉధృతంగా ఉండడంతో కొద్ది క్షణాల పాటు ఆ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఆ వ్యక్తికి ఈత రావడం వల్ల చెట్లను పట్టుకొని ఆ కష్టపడి బయటపడ్డాడని అయితే తెలుస్తోంది. అతను బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు కొంత ఆ ఊరట పొందినప్పటికీ ఈ నిర్లక్ష్యంపై అయితే తీవ్రంగా మండిపడ్డారని అయితే తెలుస్తుంది. ఆ ప్రమాదకరమైన వరద ప్రవాహం ఉన్నా కూడా వాగు దాటేందుకు ప్రయత్నించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు తరచూ హెచ్చరిస్తున్నా కొంతమంది ఇలా అనాలోచితంగా నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే వర్షాకాలంలో నీటి ప్రవాహం తక్కువగా కనిపించినా లోతులో ఆ ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఇదివరకే చాలా సందర్భాల్లో హెచ్చరించారు. వరద ముంచెత్తే వాగులు వంకలు వంతెనలు దాటే ప్రయత్నం చేయకూడదంటూ కూడా అధికారులు ప్రజల్లో ఎంత చైతన్యం కల్పించినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి మూర్ఖ చర్యలు అయితే వెలుగు చూస్తున్నాయని అయితే చెప్పవచ్చు. అదృష్టవశాత్తు వరద ఉధృతి తక్కువ ఉండడంతో ఎలాంటి విషాద పరిణామాలు అయితే చోటు చేసుకోకపోవడంతో ఇటు స్థానికులు అటు అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మొత్తానికి ఈ ఘటనతో అయితే వరద ప్రవాహాల వద్ద పోలీసులు అధికారులు మరింత పటిష్ట భద్రతా చర్యలను అయితే చేపట్టాల్సిన అవసరం ఉందని అయితే తెలుస్తోంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజు.